మనం బయటంతా మనం స్వీట్గా అనుకుంటా ఉంటాం. యాజ్ వి ఆల్ నో వెరీ స్ట్రాంగ్ బ్లడ్, వెరీ స్ట్రాంగ్. అంటే అంత ఈజీ అరుంధతి నుంచి ఇప్పుడు దాకా దేవసేన కావచ్చు, బాగ్మతి కావచ్చు, వెరీ అంత స్ట్రాంగ్గా లేకపోతే ఆ రోజు సరోజన క్యారెక్టర్ ఒప్పుకునేది కాదు. అవును. అది నేను ఆ రోజు చూసింది. ఇప్పుడు ఘాటి ఒప్పుకోవటానికి, ఘాటి సినిమా చేయటానికి ధీటైన అన్నమాట. స్వీటీ ఈక్వల్ టు ఘాటి. అండ్ ఇంకోటి ఏంటంటే అనుష్క గారు చాలా మంది ఉమెన్ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు ఎగ్జాక్ట్లీ. ఆన్ బిగ్ స్క్రీన్. సో మెనీ ఉమెన్ హూ ఆర్ లైక్ అంటే ఆవిడ అందులో ఉండేటువంటి బాధని కానీ లేకపోతే ఆ ఫియర్స్నెస్ని కానీ రకరకాల పాత్రల్లో పోర్ట్రే చేస్తూ వచ్చారు. ఇది కూడా ఒకటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆఫీస్లో అందరం కూర్చొని ఉన్నాము, డైరెక్షన్ టీము. ఎవరో ఏదో కామెంట్ ఏదో చెప్పారన్నమాట. అందరూ లేడీ డైనోసారస్ అంటున్నారు స్వీటీని. సాలర్ డైనోసారస్ లాగా ఇస్తారు. లేడీ డైనోసారస్ అంటే మా అసిస్టెంట్, మా అసోసియేట్ తన్మయ ఉందన్నమాట. తను చెప్పిందన్నమాట, డైనోసారస్ కాదండి, శక్తి సారస్ అండి. లైక్ శక్తి అమ్మవారే శక్తి సారస్ అమ్మా అని. బట్ టు టెల్ యాక్చువల్లీ ఫర్ స్వీటీ షీఈ్ లైక్ ఎ వాల్కనో అండి. యాక్చువల్గా ఈ కథలో ఈ సినిమాకైతే లైక్ ఎ వాల్కనో అన్నమాట. అది షీ రియల్లీ ఎరప్టెడ్ అండ్ షీ గేవ్ అస్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఆవిడని కూడా కలుద్దామని అనుకున్నానండి ఇవాళ, కానీ థియేటర్లో మేము డైరెక్ట్గా కలిసేది అవునండి, సెప్టెంబర్ 5వ తారీఖున. అదే అండి. స్వీటీ ఈ సినిమాకి స్వీటీ పర్ఫార్మెన్స్ చాలు, స్వీటీ ప్రమోషన్స్ అవసరం లేదండి. ఓకే, కంటెంట్ ఉంటే కట్అవుట్ చాలు అన్నారు. నేనెందుకు తిరుగుతున్నట్టు అర్థమైపోయింది. ఆన్సర్ కూడా నాకే దొరికింది.